మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పెద్దిరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిని పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సబ్ కలెక్టర్ ఆఫీసులో కీలకమైన ఫైళ్ల దగ్ధం వెనుక పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో విచారణకు రావాలని పోలీసులు ఫోన్ చేయడంతో బండపల్లి అక్కులప్ప విచారణకెళ్లారు. ఆయన పెద్దిరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అక్కులప్ప నివాసంలో జరిగిన సోదాల్లో పోలీసులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. రైట్, మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. దామోదర్, మాకేం సంబంధం లేదని చెప్తున్నారు మిథున్ రెడ్డి మనం మాట్లాడిన సందర్భంలో. అసలు మాకేం సంబంధం లేదు, మా డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు కావాలని ఇస్తానని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి తీగ దొరికింది. ఈ అక్కిరెడ్డికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? ఆయన ఎంత క్లోజ్గా ఉంటాడు, ఏ వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటాడు, పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించి ఏ వ్యవహారంలో ప్రస్తుతం ఆయన్ని పిలిచారు? చక్రి మాజీ జర్నలిస్టు నాయకుడు, అదేవిధంగా పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరుడు. దీంతో పాటు సిటిఎం 2 పంచాయతీకి సర్పంచ్ సంబంధించి ఆయన భార్య ఈశ్వరమ్మ సర్పంచ్ ఉన్నారు. ఏదైతే మదనపల్లికి సంబంధించి పెద్దిరెడ్డికి అత్యంత ముఖ్య సహచరులు అక్కులప్ప కూడా ఒకరు. జింకా చలపతి, అక్కులప్ప, ఏదైతే రైస్ మిల్ మాధవరెడ్డితో పాటు బాబ్జాన్, అదేవిధంగా కరీముల్లా అనే ఒక 10 మంది బృందం పెద్దిరెడ్డికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చక్కబెడుతుంది. స్థానిక ఎమ్మెల్యేను డమ్మీగా చేసి వీరే మొత్తం కార్యక్రమాలు నిర్వహించారు గత 5 సంవత్సరాల కాలంలో. ఈ 5 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున ఏదైతే ల్యాండ్ సెటిల్మెంట్స్ కానీ భూ కబ్జాలు కానీ పెద్ద ఎత్తున పాల్పడ్డారని వీరిపైన విమర్శలు ఉన్నాయి. అక్కులప్పకు సంబంధించి కూడా అతని ఇంట్లో ఏదైనా పత్రాలు దొరుకుతాయంటూ కూడా ఆధారాల కోసం అన్వేషించిన పరిస్థితి. అయితే ఏదైతే ఇటు రైస్ మిల్ మాధవరెడ్డి ఇంట్లో సిఐడి పోలీసులు తనిఖీ ప్రారంభమైన వెంటనే మిగతా వారంతా అందుకు సంబంధించిన పత్రాలను వెంటనే అజ్ఞాతంలో ఉంచినట్లు కూడా తెలుస్తుంది. అయితే వీటన్నిటికి సంబంధించిన రికార్డులు ఇంతకు ముందుగానే 22A భూములకు సంబంధించిన రికార్డులు రిజిస్టర్ ఆఫీస్ నుంచి స్వాధీనం చేసుకున్నారు సిఐడి అధికారులు. ఇందులో భాగంగానే ఎవరెవరి పేర్లు, ఎవరు భూములు అమ్మారు, 22Aకి సంబంధించి ఎవరు కొనుగోలు చేశారు అన్న వివరాలను పూర్తిగా సేకరించిన తర్వాతే వీరందరినీ విచారణకు పిలుస్తున్నట్లు తెలుస్తుంది. అక్కులప్పతో పాటు మరో 5 జర్నలిస్టులను కూడా విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఏదైతే సిఐడి పోలీసులు ఆదేశించిన నేపథ్యంలో వీరంతా విచారణకు హాజరవుతున్నారు. ఉదయం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జింకా చలపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాబ్జాన్ అనే మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. బాబ్జాన్ గతంలో ఏదైతే ఎర్రచంద్రం అక్రమ కేసుల్లో కూడా నిందితుడు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డికి సంబంధించిన సెటిల్మెంట్లు నిర్వహించాడంటూ కూడా అతని పైన పేరుంది. అతన్ని కూడా విచారణ కోసం పిలవడానికి వెళ్తే అతను తెల్లవారుజామున 6 గంటల సమయంలో అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. దీంతో పాటు మొత్తం పెద్దిరెడ్డికి సంబంధించి ఇటు పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబలపల్లి ఈ 4 నియోజకవర్గాలతో పాటు కుప్పం, పొలంనేరు నియోజకవర్గంలో ఉన్న వారిని కూడా విచారణకు హాజరు కావాలని పిలుస్తున్నారు. దీంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఇటు శ్రీకాళహస్తి, తిరుపతికి సంబంధించి ఏదైతే రెవెన్యూ అధికారులను కూడా పిలిపించినట్లు తెలుస్తుంది. మరోవైపు రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెద్దిరెడ్డికి సంబంధించి ఆ అనుచరుల పేర్లతో, బినామీ పేర్లతో భూ కబ్జాలకు పాల్పడినట్లు, అదేవిధంగా తన అనుచరులకు తనకు నమ్మకంగా ఉన్న వారి పేర్లతో భూములు బదలాయించినట్లు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీంతో మొత్తం రాయలసీమ వ్యాప్తంగా ఉన్న భూ రికార్డులు ఏదైతే 22Aకి సంబంధించి భూ రికార్డులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, అనుచరుల భూములను కూడా బలవంతంగా రాయించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి వారి వివరాలు కూడా తెలుసుకున్నట్లు తెలుస్తుంది. చక్రి మొత్తం మీద ఇది తీగలాగితే డొంక కదిలినట్లు ఒక మదనపల్లి సబ్ డివిజన్ తోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డికి సంబంధించి అనుచరులు ఎవరున్నారో వారి వివరాలన్నీ సిఐడి పోలీసులు సేకరిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి 60 మంది బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 6 ఎస్పీలతో పాటు ఏదైతే 10 మంది సిఐలు ఉన్నారు. దీంతో పాటు 15 మంది ఎస్ఐలు కూడా ఈ బృందంలో ఉన్నారు. మొత్తం మీద సిఐడి బృందానికి సుమారు 6 నెలల పాటు ఒక పెద్దిరెడ్డికి ఏదైతే మదనపల్లి ఫైల్స్ కేసే సరిపోయేటట్లుందంటూ కూడా పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రతరమో అర్థమవుతుంది. 2,19,000 ఎకరాలను 22A నుంచి ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి బయటకు తీశారు. దీనిలో 95,000 ఎకరాలకు పైగా ఒక మదనపల్లి సబ్ డివిజన్ లో, అంటే 3 నియోజకవర్గాల పరిధిలోనే 95,000 ఇక్కడ ఈ వ్యవహారం భూ కబ్జాలకు సంబంధించి దాంట్లోనే, లేకపోతే అగ్ని ప్రమాదానికి సంబంధించిన లింక్ ఒకవేళ ఉంటే ఎట్లాంటి లింక్ అతనికి కనబడుతుంది ఇందులో? చక్రి ఏదైతే అగ్ని ప్రమాదానికి సంబంధించిన కేసు విచారణకు తీసుకున్న అధికారులకు దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి.
గత 5 సంవత్సరాల కాలంలో బాధితులంతా ఫిర్యాదు చేస్తుండడం, తమ భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయి, రిజిస్ట్రేషన్లు బలవంతంగా చేసుకున్నారు అన్న ఫిర్యాదుల మీద కూడా సిఐడి దృష్టి సారిస్తుంది. ఓవైపు అగ్ని ప్రమాదం కేసులో 99% ఫైల్స్ రికవర్ చేస్తామంటూ సాక్షాత్ రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియానే ప్రకటించిన నేపథ్యం. అంటే ఇప్పుడు ఫైల్స్ ఏదైతే అగ్ని ప్రమాదాన్ని కేసుకు వెళ్లిన పోలీస్ అధికారులకు కానీ సిఐడికి రెవెన్యూ అధికారులకు అసలైన వాస్తవాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులను ఆర్డీఓలను లోపరుచుకొని ఏ విధంగా భూ కబ్జాలకు పాల్పడ్డారో, అన్యాయంగా భూములను ఆక్రమించుకున్నారో అనేటివి వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం మీద ఇది రెవెన్యూ పోలీసు అధికారులకు ఒక సవాల్ లాంటిది అని చెప్పవచ్చు. మొత్తం మీద ఆ భూములు రెవెన్యూ రికవరీకి ఏ విధంగా అయితే గతంలో నిజమైన లబ్ధిదారులు ఎవరో, హక్కుదారులు ఎవరో వారికి అందే విధంగా చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న కుప్పంలో నారా భువనేశ్వరి ఫిర్యాదులు తీసుకున్నారు ప్రజల నుంచి. సుమారు 899 మంది ఫిర్యాదులు అందజేస్తే అందులో 600కి పైగా భూములకు సంబంధించి తమ భూములను అన్యాయంగా గత 5 సంవత్సరాల్లో తమ భూములు సరిహద్దులను మార్చేశారు, తమ భూముల్లో 10 సెంట్లు 20 సెంట్లు తగ్గించారు, తమ భూములను పూర్తిగా ఇతరులకు రెవెన్యూ అధికారులు ఆన్లైన్ లో ఎక్కించారంటూ ఇలాంటి ఫిర్యాదులు చేశారు. సుమారు ఈ ఫిర్యాదులన్నీ పరిష్కరించడానికి 6 నెలల నుంచి సంవత్సరం కాలం పడుతుందంటూ కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్నారంటే ఒక కుప్పంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మొత్తం మదనపల్లి సబ్ డివిజన్ గతంలో కుప్పం నుంచి తంబళ్లపల్లి వరకు 6 నియోజకవర్గాల పరిధిలో ఉండేది. ఏదైతే జిల్లాల విభజన తర్వాత 3 నియోజకవర్గాలకే పరిమితం చేశారో ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో అటు ఏదైతే పెద్దిరెడ్డి గానీ ఆయన అనుచరుల హవా మొత్తం రాయలసీమ వ్యాప్తంగా 4 జిల్లాల పరిధిలో, ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో జరిగింది. ఈ స్థాయిలో కొంత తాడిపత్రి, అదేవిధంగా పెనుగొండ, హిందూపూర్ నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున భూములు బదలాయింపు జరిగింది. 22A నుంచి వచ్చిన భూములను, విలువైన భూములు పెద్దిరెడ్డి అనుచరులు రాయించుకున్నారంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక ఆ ప్రాంతాల్లో కూడా సిఐడి అధికారులు తనకి ఏదైతే విచారణకు వెళ్లనున్నట్లు సమాచారం, విశ్వసనీయ సమాచారం మేరకు చివరకు అనంతపురం జిల్లాలో టీడీపీలో ఒక బలమైన నాయకుడికి సంబంధించిన భూమిని కూడా బలవంతంగా రాయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఆ నాయకుడితో సిఐడి అధికారులు ఇప్పటికే మాట్లాడితే అది నిర్ధారించుకున్నట్లు కూడా సమాచారం. మొత్తం మీద అయితే ఇది ఒక అన్నమయ్య జిల్లాకు మదనపల్లి సబ్ డివిజన్ కే పరిమితం కాకుండా రాయలసీమ వ్యాప్తంగా విస్తృతంగా దీని మీద సిఐడి పోలీసులు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు చక్రి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరుగుతుంది. అక్కులప్ప తన ఇంట్లో ఏవి రికార్డులు దొరకలేదని ఆయన విచారణకు వెళ్లిన నేపథ్యం. మరోవైపు మరో 5గురు కోసం గాలింపులు జరుగుతున్నాయి. 7 మంది ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక 4 ఆర్డీఓలు పూర్తి స్థాయిలో సస్పెండ్ అయ్యి అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని సిఐడి వర్గాలు చెప్తున్నాయి చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.